భద్రంగా ఉండాలి, చాలా శాంతియుతంగా ఉండాలి. కొంతమంది పని కట్టుకొని చేస్తున్న ఈ రచ్చన మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఆలోచించాలండి. వంశతిలక్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు. సో ఏమంటారు, ఇది మొదలైంది దళిత క్రిస్టియన్ల హక్కుల గురించి అని చెప్పి సభ పెట్టిన దగ్గర నుంచి ఎక్కడో మొదలైంది, ఎక్కడికో వచ్చేసింది. బోయపాటి గారికి, అరుణ గారికి, రేహనా గారికి, భరత్ గారికి, జీటీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ప్రశ్నించే జోసెఫ్, బచ్చలకూర జోసెఫ్ అని చెప్తున్నట్టంట ఆయన. మరి దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి, దాంట్లో ప్రముఖంగా నేను ఉన్నాను, చాలా వీడియోలు కూడా ఉన్నాయి, చాలా డిబేట్లు కూడా పాల్గొని దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వకూడదో చాలా కూలంకషంగా మాట్లాడినాను. దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ల గురించి మాట్లాడితే, ప్రశ్నిస్తే నేను నాలుక కోస్తా అంటే మరి ఆయన ఒక్కడికే ప్రశ్నించే అవకాశం ఉందా, ఆ హక్కులు ఉన్నాయా, లేకపోతే వేరే వాళ్ళు ప్రశ్నించే అవకాశాలు, హక్కులు ఉండవా, సూటిగా అడుగుతున్నాను నేను. అంటే ప్రశ్నించే గొంతని చెప్పేటటువంటి ప్రజలకు అందరికీ ఒకడు ప్రశ్నిస్తే ప్రశ్న, వేరే వాళ్ళు ప్రశ్నిస్తే తప్ప, అది మీరు అందరూ ఆలోచించుకోవాలి. మీరు క్రైస్తవ మతం గురించి సరే మాట్లాడదలుచుకుంటే, భరత్ గారు కూడా చెప్పారు, ఒకరి దేవుళ్ళ గురించి ఇంకోరు మాట్లాడితే విధ్వంసాలు చెలరేగుతాయి, మనోభావాలు దెబ్బతింటాయి అని. అట్లా మాట్లాడను నేను. కానీ క్రైస్తవ సంస్థల్లో ఉన్నటువంటి వారు, క్రైస్తవ మతంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆయన భాష ఏంటండి, క్రైస్తవ నా కొడకల్లారా అన్నాడు. ఎవరిని తిడుతున్నాడు? ఫస్ట్ క్రైస్తవులనే తిడుతున్నాడు. ఇంకో మాట చెప్తాను, నేను చాలా చోట్ల చెప్పా, ఆయుధం లేనటువంటి వాడు, ఆయుధం చేతబట్టినటువంటి వాడు యేసుప్రభువు. ప్రేమని ఆయుధంగా చేసుకుని ప్రపంచాన్ని గెలిచినటువంటి వాడు యేసుప్రభువు. మరి ప్రేమతో మనుషుల్ని గెలుద్దామనుకునేటటువంటి యేసుప్రభు క్రైస్తవ మతంలోకి ఈ ప్రశ్న జోసెఫ్ రావణ్ అనేటటువంటి వ్యక్తి మరి ఏమి ప్రచారం చేయదలుచుకున్నాడు? మీ మతం గురించి మంచి మాట్లాడుతున్నాడా, చెడు మాట్లాడుతున్నాడా? మీ మతానికి, కనీసం క్రైస్తవ మతానికి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? క్రైస్తవ మత పెద్దలందరూ, క్రైస్తవ బోధకులందరూ, క్రైస్తవ ప్రేమికులందరూ కూడా దీని గురించి ఆలోచించాలని చెప్పేసి నేను వినమ్రంగా వేడుకుంటున్నా. ఇంకో మాట, దళిత క్రైస్తవుల గురించి చెప్పారు. అది వేరే టాపిక్. దళిత క్రైస్తవుల గురించి నేను చాలా మాట్లాడడానికి నొప్పుకుంది. ఈ టాపిక్ కాదు కాబట్టి నేను చెప్తున్నా. దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ ఇవ్వకూడదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టుకుంటే దళిత క్రైస్తవ అన్న మాట మాట్లాడకూడదు, దళిత క్రైస్తవ అన్న రిజర్వేషన్ గురించి మాట్లాడకూడదు. బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు అందరికీ షీల్డ్ అయినాడు. ఇప్పుడు ఒక మహానుభావుడు మా దగ్గర ఉన్నాడు కదా, మందకృష్ణ మాదిగ, అంబేద్కరిస్టు, మాదిగలకు దైవం, నిన్నే బర్త్డే చేసుకున్నాడు ఆయన. ఏం దైవం? ఆయన యేసు ప్రభు పేరు చెప్పుకోవాల్సింది. అయితే ఇంకో మాట, వర్గీకరణలో కీలక పాత్ర, వర్గీకరణ వరకు సార్ మందకృష్ణ మాదిగ, ఎంఆర్పిఎస్ మేము సమర్థించింది, మేము మందకృష్ణ మాదిగని ఆ స్థాయికి తీసుకొచ్చింది. మీ మదర్ కూడా స్థాయికి తీసుకొచ్చింది. ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఉండాలండి. ఆయన నిజాయితీగా పోరాడినంత కాలం ఆయన సపోర్ట్ చేశాం. తప్పుగా మాట్లాడుతున్నాం మరుక్షణం నుంచి క్రెడిట్ ఇవ్వాలి కదా, తప్పకుండా ఇస్తాం. ఇప్పుడు నిజాయితీగా మాట్లాడుతున్నంత కాలం మేము ఆయనకి సపోర్ట్ చేశాం. మా ఊరికే క్రెడిట్ ఇవ్వడం కాదు, సపోర్ట్ చేశాం. పద్మశ్రీ వస్తే కూడా మేము ఆ వేదిక మీద ఉన్నాం, మేము కూడా చాలా సంతోషించాం, కాదని చెప్పడం లేదు. కానీ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ అంటున్నా. అందుకే ఆయన మాట మార్చి మరుక్షణం దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అంటే 80 సంవత్సరాల నుంచి దళిత క్రైస్తవులకే రిజర్వేషన్లు వస్తున్నాయి. 80%, 80% నుంచి 90% దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ వచ్చినాయి. కాబట్టి హిందూ దళితులకే అసలు దళిత క్రైస్తవ అన్న మాటనే లేదు. అంబేద్కర్ మహానుభావుడు, ఆయన కంటే పెద్ద మేధావి ఎవరు ఉన్నారు? ప్రపంచ మేధావి. రాజ్యాంగం రచించి ఆయన దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వలేదు. మరి ఏమన్నా ప్రశ్నించేది ఆయన్ని ప్రశ్నించాలి. ఆయన ప్రశ్నించే గొప్పవాళ్ళు ఎవరు లేరు. ఆయన పేరు చెప్పుకుని మాత్రం దళిత క్రైస్తవుల మాట మాట్లాడకూడదు సార్. అది దళిత క్రైస్తవ సబ్జెక్ట్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. అరుణ్ గారు చక్కగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారండి? పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు క్రిస్టియన్ ని పెళ్లి చేసుకున్నారు, ఆయన సనాతన ధర్మం పాటిస్తున్నారు. తప్పేంటండి? భార్య ఒక మతం పాటిస్తే భర్త ఇంకో మతం పాటించకూడదా? అంత స్వేచ్ఛనిచ్చాడని చెప్పి అర్థం. ఒకరికి ఒక మతాన్ని ఇంకో మతాన్ని వాళ్ళు గౌరవిస్తున్నారని అర్థం. వాళ్ళకి లేని ఇబ్బంది ఈ రావణ్కి ఎక్కడిది? నేను చెప్తున్నా, బచ్చలకూర జోసెఫ్ ప్రశ్న రావణ్ గారు, నువ్వు జూడాస్ ఇస్కారియట్ అని పెట్టుకోవాల పేరు. రావణ్ అని ఎందుకు పెట్టుకున్నావు అంటే, ఈ హిందూ మతాన్ని తూలనాలంటే, హిందూ మతాన్ని దాన్ని విచ్ఛిన్నం చేయాలంటే హిందూ మతంలో ఉన్న పేరు పెట్టుకోవాలి. రావణ్ అనేవాడు మహాభక్తుడు, శివభక్తుడు, శివుణ్ణి మెప్పించినటువంటి వాడు. కాకపోతే కొన్ని చెడు లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన్ని విలన్ చేశాడు, రాముడు చంపేశాడు. ఎవరినైనా
విలన్ గా మారినటువంటి చెడు లక్షణాలు ఉంటే చంపేస్తారు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. సో నువ్వు జూడాస్ ఇస్కారియోట్ అని పెట్టుకోవాలా, రావణని ఎందుకు పెట్టుకున్నావు? ముఖ్యంగా ఏంటంటే హైందవ మతంలో ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? హైందవ మతంలో ఇస్లాం కానీ ఇంకొకరు కానీ టార్గెట్ చేసేది ఎవరిని? టార్గెట్ చేసేది దళితుల్ని. ఎందుకంటే పాపం దళితులు ఎక్కువగా చదువుకొని ఉండరు, దళితులు వాళ్ళు బాధల్లో ఉంటారు. బాధల్లో ఉన్న వ్యక్తుల్ని మనం మార్చొచ్చు అనే ప్రయత్నమే తప్ప, అందుకు మా దగ్గర మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు కూడా జోసఫే, కానీ మార్చి ఆయన పేరు ఆయన ఏమంటారు కదిరే కృష్ణ అని పెట్టుకుంటాడు. వీళ్ళందరూ పెట్టుకునేదేమో హైందవ పేర్లు, కానీ చలమని అయ్యేది ఒక వ్యక్తి మతం మారితే ఆయన మరుక్షణం నుంచి హైందవ మతానికి వ్యతిరేకి అవుతాడు అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పాడు, నేను కాదు చెప్పింది. సో వీళ్ళందరూ ప్రూవ్ చేస్తున్నారు అంబేద్కర్ గారిని. కదిరే కృష్ణ గారు నువ్వు జోసఫ్ అని చెప్పుకో మాట్లాడు, అది మాట్లాడు. ఆయన ఏం మాట్లాడు చాలాసేపు, రావణ్ అనేవాడు దళితుడు అన్నారు. మేము చాలా డిబేట్ లో పాల్గొని రావణ్ అనేవాడు దళితుడు కాదయ్యా, ఆయన బ్రాహ్మణుడు అని చెప్పి రావణ బ్రహ్మ అని చెప్పేసి నేను మాట్లాడిన తర్వాత మా రంగరాజన్ గారు మాట్లాడిన తర్వాత ఆయన చెప్పాడు గొప్ప శివభక్తుడు రావణాసురుడు మీ తాత కాదురా నాయన మా తాత అని చెప్పి రంగరాజన్ గారు చెప్పిన తర్వాత బ్రాహ్మణుడు అయితే మాత్రం తప్పు చేసినందుకు రాముడు చంపేశాడు. తప్పు చేసినందుకు రావణునే చంపలేదు సార్, తప్పు చేసినందుకు విష్ణువు భూదేవి ఉన్న వాళ్ళకి పుట్టినటువంటి కొడుకు అయినటువంటి నరకాసురుని కూడా వాళ్ళ సొంత తల్లి చంపింది. అది హైందవ మతం యొక్క గొప్పతనం. సరే, ఒక మతానికి ఒక మతం గొప్పతనం మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు సీతమ్మ గురించి, మీ మతంలో ఉన్నటువంటి మేరీ మాత గురించి మాట్లాడటం లేదు, మాట్లాడడం మా సంస్కారం అది. నేనేం చెప్తున్నానంటే దానికి మీరు దారి తీయద్దు. నేను ముఖ్యంగా వినమ్రంగా వేడుకుంటున్నటువంటి క్రైస్తవ పెద్దలు కానీ క్రైస్తవ బోధకులు కానీ మీ పట్ల ఉన్నటువంటి ఒక సదప్రాయం కూడా సమాజంలో అంతా వ్యతిరేకించే వైపోతుంది. భరత్ గారు చాలా చక్కగా చెప్పారు. న్యూట్రల్ గా ఉన్న కొందరన్నా మీకు సపోర్ట్ చేద్దాం అనుకునేటటువంటి వారు కూడా మీరు దూరం చేసుకున్నారు. ఇప్పుడు జోసఫ్ ప్రశ్నిస్తేనేమో ప్రశ్న దళిత క్రైస్తవులు రిజర్వేషన్ ఇవ్వకూడదని చెప్పి మేము ప్రశ్నిస్తే తప్ప, ప్రశ్నకు ప్రశ్న మాట్లాడితే మీరు గౌరవించుకోవాలి. కానీ ఆయన మాట్లాడితేనేమో వేరే వాళ్ళు ప్రశ్నిస్తే నేను నాలుగుకి వస్తాం. మేమేమన్నామా దళిత క్రైస్తవులు రిజర్వేషన్ అడిగితే నాలుగుకి వస్తామన్నామా? అనలేదా? మేము అనం కూడా. మీరు మీ వాదన మీరు పెట్టండి, మా వాదన మేము పెడతాం. ఇది ప్రజాస్వామ్యం, అంబేద్కర్ ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధంగా మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఎందుకు రఘురామకృష్ణ గారిని టార్గెట్ చేస్తున్నారు? హైందవ మతం గురించి ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి. పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆయన పర్సనల్, ఆయన ముగ్గురిని పెళ్లి చేసుకుంటే చట్టబద్ధంగా వాళ్ళకందరికీ ఏమంటే వాళ్ళకి ఎంత ఇవ్వాలో డబ్బులు ఇచ్చేసి ఆయన విడాకులు తీసుకుని ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆయన పర్సనల్ గురించి మాట్లాడాల్సిన హక్కు ఎవరుకున్నది? ఎందుకున్నది? రాయపాటి అన్న గారు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని మాట్లాడినప్పటి నుంచి ఎక్కువ టార్గెట్ అయ్యారు. అంతకుముందు 2019లో కమ్యూనిస్టులతో కలిసి కూడా పోటీ చేశారు. సో టార్గెట్ జోన్ లోకి వచ్చేసారు. ఇది కూడా ఒక రీజనా సార్? ఇక్కడ ఏపీలో ఎలాంటి సంస్కృతి నెలకొందంటే మైనారిటీగా ఉన్న వాళ్ళు వాళ్ళకి హక్కులు ఉన్నాయి, మేజర్ వర్గాలుగా